హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒక కస్టమర్ అడిగారు ఫ్రెండ్స్. అంటే ఏమని అడిగారంటే, మనకి కృష్ణుడితో పాటు ఆవులు ఉన్నట్లుగా కూడా డ్రాయింగ్ వేయచ్చు కదా అని అడిగారు. ఖచ్చితంగా వేస్తానని మాట ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అంటే కృష్ణుడు ఆవుని కౌగిలించుకున్నట్లుగా అనమాట. చిన్న ఆవుని ఒకటి కౌగిలించుకున్నట్లుగా, ఇంకా మిగిలిన ఆవులేమో చెట్టు కింద కూర్చున్నట్లుగా, ఒకటి కూర్చున్నట్లుగా, మిగిలిన పక్కన గడ్డి తింటున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ ఫేస్ అని కృష్ణుడిది వేశాను. తర్వాత చూడండి ఆవుదనమాట, ఆవు దూడ చిన్నదనమాట ఫేస్ వేస్తున్నాను. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎక్కువ ఏమీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఆవుది చిన్న ఆవు దూడ అనమాట, దాన్ని కౌగిలించుకున్నాడు అనమాట కృష్ణుడు. ఆ విధంగా అనమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా అందంగా అనిపించింది. చేతిలో పిల్లన గ్రోవి అంటే మురారి అంటారు కదా ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా వేశానమాట. అలాగే కృష్ణుడు ఒక కాలు మీద ఒక కాలు ఇంకో కాలు మడిచినట్లుగా కూర్చున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అట్లా యాంగిల్ అనేది రివర్స్లో కూర్చున్నట్లుగా అనమాట. వెనక్కి పాదాలు వెనక్కి పెట్టినట్లుగా వేసాను అనమాట. నాకైతే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, దూడ అనమాట. నాకైతే చాలా అందంగా అనిపించింది. చూడండి, ఇక్కడ చిన్న ఈ చెట్లు అనమాట. మీకు నచ్చిన ఎలాంటి చెట్లైనా పర్వాలేదు ఫ్రెండ్స్. సింపుల్గా ఆకులు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేశాను, అందంగా ఉంటుందని. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏదన్నా వేరే మోడల్ ఫ్లవర్స్ ఇష్టమైనా వేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా అనమాట. రౌండ్ చుట్టూ లవ్ సింబల్ మోడల్ లాగా మనం రౌండ్ చుట్టుకోవాలి. ఫ్లవర్ అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాను అనమాట, అందంగా ఉంటుందని. చూడండి, కొమ్మలు ఆకులు అలా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే న్యాచురల్ లుక్తో చాలా అందంగా ఉంది నాకైతే. చూడండి, అలాగే అక్కడ వాటర్ అనమాట, చెరువులాగా వేశాను. సింపుల్గా హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఆవులు అనమాట. ఆవులు అంటే పాతకాలంలో మనకు అంటారు కదా ఫ్రెండ్స్, అంటే శ్రీకృష్ణుడు ఆవులు కాపరిగా చేశాడు అంటారు కదా, అలా అనమాట. చూడండి, ఈ ఆవు వచ్చేసి అటువైపు ఫేస్ ఉందన్నమాట. మనకి నెక్ నుంచి మనకి బ్యాక్ సైడ్ అంటే నెక్ కంఠం భాగం దగ్గర నుంచి రివర్స్లో మనకు కనపడుతుంది ఫ్రెండ్స్. ఫేస్ ఏమో అటువైపు ఉంటుంది, రివర్స్ యాంగిల్ అనమాట, అంటే మెడ భాగం కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆవుది. అలాగే ఇప్పుడు వేసే ఆవుది వచ్చేసి ప్రజెంట్ ఫేసే మన వైపుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, న్యాచురల్ లుక్తో. నాకైతే చాలా అందంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అందంగా అనిపించింది. సింపుల్గా వేశాను అనమాట. చూడండి, ఆవులు అన్ని ఆవులు అనమాట. చూడండి, ఒక ఆవు ఏమో కూర్చున్నట్లుగా అనమాట. చూడండి, సింపుల్గా వేశాను, హెవీ డిజైన్స్ ఏం వేయలేదు. చూడండి, కొమ్ములు వేశాను, అలాగే చెవులు వేశాను. అలాగే పడుకున్నాయి అంటే మనకి ఏంది ఫ్రెండ్స్, కాళ్ళు మడిచినట్లుగా ఉంటాయి కదా, అలా మడిచి పెట్టాను అనమాట. కిందకి ఉన్నట్లుగా అంటే కూర్చున్నట్లుగా అంటే పడుకున్నట్లుగా అనమాట. చూడండి, అలాగే ఇంకొక ఆవు వచ్చేసి నార్మల్గా నిల్చున్నట్లుగా అనమాట. బాడీ సగభాగం మనకి కనిపించకుండా ఉంటుంది, కాళ్ళ భాగం, ఎందుకంటే ఇంకో ముందు ఆవు ఉన్నట్లుగా ఉంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా వేశాను, చాలా సింపుల్గా వేశాను అనమాట. చూడండి, అలాగే ఈ చివర చెట్టు ఒకటి వేసాను ఫ్రెండ్స్. అంటే చెట్టు కింద అంటే చల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆవులకి, అలా అనమాట. అలాగే గ్రాస్ అంటే అక్కడక్కడ గడ్డి ఉంటే గడ్డి నములుతూ తింటున్నట్లుగా వేశాను అనమాట. చాలా సింపుల్గా వేశాను. నాకైతే చాలా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్, హెవీగా ఏమీ వేయలేదు. చూడండి, అలాగే కృష్ణయ్యకి నేను నల్లనయ్య అంటారు కదా ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడిని, అందుకని నేను ఈరోజు స్కై బ్లూ కలర్ బాడీ స్కిన్ టోన్కి వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. అదే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రజెంట్ నాకు నచ్చిన కలర్స్ వేశాను. చూడండి, అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్టు అనమాట. చెట్టు సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, జస్ట్ కొమ్మలు అలాగే ఆకులు అనమాట, చిన్న చిన్న ఆకులు ఉన్నట్లుగా. అంటే చెట్టు కింద నీడగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడ గడ్డి మేస్తున్నట్లుగా అనమాట, పచ్చగడ్డి.
చూడండి సింపుల్గా వేశాను, హెవీగా ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. అంటే చిన్నవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్ సిస్టమ్ ఉంటే అలాంటివి నేను తప్పకుండా వేస్తాను. మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి నేనైతే చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్ లుక్గా నాకైతే పెన్సిల్ డ్రాయింగ్ విధంగానే ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా కలర్స్ వేస్తే ఇంకా మహా అద్భుతంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా వాటర్ అనమాట, అంటే స్కై బ్లూ కలర్ వేసాను, అలాగే కొండలకి బ్లాక్ కలర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా ఉందన్నమాట. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, పెన్సిల్ డ్రాయింగ్ అయిపోయాక నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్, అవుట్లుక్ హెవీగా ఉండడం కోసం. చూడండి నాకైతే చాలా అందంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ అనేది మనం హెవీగా బ్రైట్గా ఉండడం కోసం బ్లాక్ జెల్ పెన్ వాడాం ఫ్రెండ్స్. చూడండి చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపిస్తుంది. మనకేంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం నార్మల్గా వేసేటప్పుడు ఏంటంటే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అయితే మనం రబ్ చేసుకొని నీట్ చేసుకోవచ్చు. ఒక్కసారి అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం జెల్ పెన్ కానీ బ్లాక్ స్కెచ్ కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా అవుట్లుక్ హెవీగా అందంగా కనపడటం కోసం, హైలైట్గా ఉండడం కోసం అన్నమాట వేసేది. అప్పుడు బొమ్మ వేసిన తర్వాత మనకి వేసిన బొమ్మ హైలైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. న్యాచురల్గా చాలా అందంగాను చాలా హెవీగా అందంగా కనిపిస్తుంది వేసిన బొమ్మ. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా చాలా ఇవి హైలైట్ అయిన తర్వాత దాని కలర్స్ వేస్తే ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. న్యాచురల్గా ఎక్కువ డిజైన్స్ కూడా ఏమీ వేయలేదు, నార్మల్ లుక్లోనే వేశాను ఫ్రెండ్స్. చూడండి శ్రీకృష్ణుడు అనమాట, ఆవుని పట్టుకున్నట్లుగా ఆవు దూడని. చూడండి ఆకులు అన్నిటికీ కూడా నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్, హెవీగా బ్రైట్గా అందంగా కనపడటం కోసం. మనకి కలర్స్ వేశాక హైలైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు గమనించండి, మీకు కూడా అర్థమవుద్ది. ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన వెంటనే మనం కలర్స్ వేస్తే అస్సలు అందంగా అనిపించదు. మీరు చిన్నది ఏదన్నా జస్ట్ ఏదన్నా వేసి చూడండి, మీకే అర్థమైద్ది, అస్సలు హెవీగా అనిపించదు అనమాట. కలర్ అంతా వేసింది కూడా మనకి నీట్గా ఉండదన్నమాట. అందుకని ఎప్పుడైనా కూడా మనం హైలైట్ చేసుకోవడానికి బ్లాక్ జెల్ పెన్ కానీ బ్లాక్ స్కెచ్ కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేస్తే అవుట్లుక్ హెవీగా అందంగా కనిపిస్తుంది. తర్వాత కలర్స్ వేసాక మనకి బొమ్మ అచ్చంగా నిలబడ్డట్టుగా రియలిస్టిక్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే నిజంగా ఉన్నాయి, అట్లా నిజంగా కూర్చున్నట్లు అంత అందంగా కనిపిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఆ విధమైన లుక్ అనమాట. మెడలో గంటలు కూడా వేశాను ఫ్రెండ్స్. ఆవులకి కొంతమంది గంటలు కడతారు కదా, ఆ విధంగా కొన్ని ఆవులకి కృష్ణుడు పట్టుకున్న దానికి గంట వేశాను. అలాగే ఒకటి ఇంకో ఆవు గడ్డి తింటున్నట్లుగా ఉన్నది కదా ఫ్రెండ్స్, రివర్స్ ఫేస్ అటు సైడ్ ఉంది, అంటే కంఠం భాగం కనపడుతుంది మనకి, గొంతు భాగం, అందుకని దానికి మెడకి గంట అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి కొన్నిటికి గంటలు వేశాను అనమాట. అలాగే చూడండి గ్రాస్ అనమాట, గ్రాస్ తింటున్నట్లు, అంటే గడ్డి తింటాయి కదా ఫ్రెండ్స్, పచ్చి గడ్డి ఆవులు, అందుకని అలా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే హెవీగా ఏమి వేయకుండా న్యాచురల్ లుక్తో వేశాను. అంతా మనం బ్లాక్ జెల్ పెన్ వాడాము, వాడిన తర్వాత కలర్స్ వేసాము. కలర్స్ వేసాక చాలా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా న్యాచురల్ లుక్తో సహజ సిద్ధంగా చాలా అందంగా అనిపించింది. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే పాతకాలంలో శ్రీకృష్ణుడు మనకి ఆవులు కాపరిగా చేశాడు, పిల్లని గ్రోవి వాడేవాళ్ళు కదా ఫ్రెండ్స్. మురారి కృష్ణుడికి ఫ్లూట్ వాయించడం చాలా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్, అందుకని ఫ్లూట్ కూడా చేతిలో ఉన్నట్లుగా వేశాను. చూడండి అలాగే స్కైకి వచ్చేసి స్కై బ్లూ కలర్ వేశాను, అలాగే వాటర్కి స్కై బ్లూ కలర్ వేశాను, అలాగే ఆకులకి గ్రీన్ కలర్ వేశాను, గ్రాస్కి గ్రీన్ కలర్ వేశాను. అదే చివర చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, లైట్గా పూలు ఉన్నాయి కదా, దానికి కూడా గ్రీన్ కలర్ వేశాను. అలాగే చెట్టు కాండానికి వచ్చేసి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే నేను సహజంగా మనకి బయట ఎలా అయితే ఉంటుందో ఆ విధమైన కలర్సే చెప్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని అయితే మీ ఇష్టం అనమాట, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి, శ్రీకృష్ణుడికి ఏదైనా కలర్స్ వేసుకోండి. న్యాచురల్గా అయితే మనకి ఆకుపచ్చ రంగు, గ్రాస్ కంటే పచ్చగడ్డి అంటే ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే అలాగే ఆకులకి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అవి సహజ సిద్ధంగా ఏ అయితే ఉంటాయో అదే కలర్స్ వేశాను. మీకు వేరే కలర్స్, అంటే మీకు వేరే కలర్స్ వేసుకోవటం ఇష్టమైతే కృష్ణుడికి కానీ మీకు నచ్చినవి మార్చుకోండి, నో ప్రాబ్లం.
అలాగే శ్రీకృష్ణుడికి బట్టలు కూడా నేను ఎల్లో కలర్ అండ్ రెడ్ వాడాను. మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే చాలా అందంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కాండానికి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే సూర్యుడికి ఆరెంజ్ కలర్ వేశాను. అలాగే ఆవులకి నేను బాడీ స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, వేయకుండా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. సింపుల్గా వేశాను. అలాగే కొమ్ములకి బ్లాక్ వేశాను. అలాగే ఆవుల పాదాలకి బ్లాక్ వేశాను. పాదం నడిచే దగ్గర చూడండి సింపుల్గా వేశాను. ఫ్లవర్స్కి చూడండి ఫ్రెండ్స్, ఈ చివర ఫ్లవర్స్కి రకరకాల ఫ్లవర్స్కి రెడ్, ఆరెంజ్, పింక్, వైలెట్ అన్ని కలర్స్, మల్టీ కలర్స్ యూజ్ చేశాను. హెవీగా ఉంటుందని. అలాగే పంచకి, శ్రీకృష్ణుడి పంచకి ఎల్లో కలర్ వాడాను. అలాగే చూడండి రెడ్ అండ్ ఎల్లో కలర్ వాడాను. చూడండి కొమ్ములకి, ఆవుల కొమ్ములకి బ్లాక్ వాడాను. కాళ్ళ పాదాలకు కూడా బ్లాక్ వేశాను. మీరు న్యాచురల్గా ఇలాగ వైట్ కలర్ అయినా వదలవచ్చు. నేనైతే బ్లాక్ బాడీకి స్కిన్ టోన్ కలిపాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, వేయాలంటే వేయండి, లేదంటే మామూలుగా ఆవులకి వదిలేసేయండి. తెల్లగా ఉండేటట్లుగా వదిలేయచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి కొండలకి బ్లాక్ వేశాను. అలాగే శ్రీకృష్ణుడికి అంతా స్కై బ్లూ కలర్ వేశాను. ఆవులకి స్కిన్ టోన్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడికి పైన తలపాగాకి కూడా రెడ్ కలర్ వేశాను. చూడండి, అలాగే దండకి పింక్ కలర్ వేశాను. మల్టీ కలర్స్ యూజ్ చేశాను. చూడండి న్యాచురల్ లుక్తో చాలా అందంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి బాడీకి స్కిన్ టోన్ వేశాను ఆవులకి. మీ ఇష్టం ఫ్రెండ్స్, వేయాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. చూడండి చాలా అందంగా న్యాచురల్ లుక్తో ఎంతో అందంగా అనిపించాయి నాకైతే. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడికి అయితే లాస్ట్గా నేను స్కై బ్లూ కలర్, అంటే కృష్ణుడు నల్లనయ్య అంటారు కదా ఫ్రెండ్స్, అందుకని స్కై బ్లూ కలర్ వాడాను. మీ ఇష్టం, నలుపైనా వేసుకోవచ్చు, స్కై బ్లూ అయినా వేసుకోవచ్చు, స్కిన్ టోన్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే రెండు మిక్స్డ్ అయినట్లుగా ఉంటాయి కదా అని కృష్ణయ్యకి స్కై బ్లూ కలర్ డార్క్ లాగా వేశాను. ఓవరాల్ లుక్ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.